హలో వెల్కమ్ టు వేదిక టీవీ స్పోర్ట్స్. ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 11 వరకు వరుసగా 11 సీజన్ల పాటు బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలను నిర్వర్తించినటువంటి రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు ప్రో కబడ్డీ సీజన్ 12లో మాత్రం బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా ఉండబోవట్లేదు. ఆయన స్థానంలో బీసీ రమేష్ గారిని నియమించుకుంది బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్. ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 11 వరకు కంటిన్యూస్గా ఒకే ఫ్రాంచైజ్కి పనిచేసినటువంటి రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు పవన్ కుమార్ షెరావత్, రోహిత్ కుమార్ లాంటి స్టార్ ప్లేయర్స్ని ఎంతో మందిని బెంగళూరు బుల్స్కి అందించారు. అండ్ ఒరిజినల్ సూపర్ స్టార్స్ ఆఫ్ ప్రో కబడ్డీ అయినటువంటి అజయ్ ఠాకూర్ కావచ్చు, మంజిత్ చిల్లర్ కావచ్చు, ప్రో కబడ్డీకి పరిచయం చేసింది రణ్ధీర్ సింగ్ షెరావత్ గారనే చెప్పాలి. తన కోచింగ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్కిల్స్తో ఎంతోమంది ప్లేయర్స్కి లైఫ్ ఇచ్చారు రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు. భరత్ హుడా కావచ్చు, అండ్ అదేవిధంగా అమిత్ చౌరన్ కావచ్చు, సౌరభ్ నందల్ కావచ్చు, ఇలాంటి ఎంతోమంది యంగ్ ప్లేయర్స్కి లైఫ్ ఇచ్చారు రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు. ఇలాంటి రణ్ధీర్ సింగ్ షెరావత్ గారిని బెంగళూరు బుల్స్ ఎందుకు తప్పించింది అంటే కనుక లాస్ట్ సీజన్లో బెంగళూరు బుల్స్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. లాస్ట్ సీజన్లో పరమ చెత్త పర్ఫార్మెన్స్ని కనబరిచింది బెంగళూరు బుల్స్ టీం. ఓవరాల్గా చాలా తక్కువ మ్యాచ్లు విన్ అవడంతో పాటుగా 12వ స్థానానికి లీగ్ టేబుల్లో పరిమితమైంది బెంగళూరు బుల్స్ టీం. పర్దీప్ నర్వాల్ సహా మిగిలినటువంటి ప్లేయర్స్ ఎవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో ఆ బ్యాడ్ నేమ్ రణ్ధీర్ సింగ్ షెరావత్ గారికి వచ్చింది. దీనివల్ల బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా తనని తొలగించి బీసీ రమేష్ గారిని నియమించింది బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్. మరిన్ని ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలి అంటే కనుక వేదిక టీవీ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. స్టే ట్యూన్ టు వేదిక టీవీ స్పోర్ట్స్.